గైస్ ఇదైతే మీకు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. మీకు రోల్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే మనకి సాఫ్ట్7 కంపెనీ వాళ్ళైతే మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో చాలా ఈజీ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ ఇంట్లో కూర్చుని వర్క్ అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కంపెనీకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు మొత్తం మీరు చేసినంత వరకు మీ వర్క్ అనేది మీరు అందరూ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుని చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి మీకు సాఫ్ట్7 కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీ వాళ్ళైతే మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే మనకి హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మీకు ఇంటర్వ్యూ కూడా మొత్తం మీకు అంతా ఆన్లైన్ జరిగిపోతుంది. మీరు ఎక్కడ ఆఫీస్కి కానీ కంపెనీకి కానీ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ నోటిఫికేషన్ అయితే మనకి May 24th అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా. సో ఎటువంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ పెట్టే వీడియోస్ ప్రతిదీ జెన్యున్గా పెడతాను. నేను ఒకసారి బాగా వెరిఫై చేసి వాళ్ళ గురించి, కంపెనీ గురించి అది రియల్ అయితే మాత్రమే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సాఫ్ట్7 కంపెనీ వాళ్ళతో మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే మనకి రిమోట్ టీమ్. సో మీకంటూ ఒక టీమ్గా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేలాగైతే మనకి జాబ్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మనకి మెయిన్గా వర్క్ అనేది ఏమి ఉంటుందంటే గైస్, ఇక్కడ మనకి సేల్స్ మార్కెటింగ్లో మనకి గ్రోత్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది మీకు మెయిన్గా న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్, సపోర్టింగ్ సేల్స్ గురించి, ఆపరేషన్స్. సో ఒక డిజిటల్ మార్కెటింగ్గా మీరు అయితే వర్క్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ పరంగా మీరు చూసుకున్నట్టయితే గైస్, ఫస్ట్ వన్ ఇక్కడ మనకైతే క్వాలిఫై న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్, వేరియస్ ఛానల్స్, లీడ్ జనరేషన్స్. సో మీకంటూ లీడ్స్ కావాలి. మనకి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అంటే సోషల్ మీడియాస్ గురించి మనకి లీడ్స్ కావాలి. సో మీరు ఇలా లీడ్స్ గురించి మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటూ మనైతే బాగా యాక్టివ్గా ఉండాలి, ఛానల్స్ అనేవి చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మనకి సపోర్ట్ ది సేల్స్ టీమ్స్ ఆఫ్ క్రియేటింగ్, డెలివరీ, ప్రెజెంటేషన్, ప్రపోజల్స్ అండ్ సేల్స్ మెటీరియల్స్. సో మీకు సేల్స్ మెటీరియల్ గురించి మీకు కొంచెం అవగాహన అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మనకి. ఇక్కడ నెక్స్ట్ వన్ అయితే మనకి డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ సేల్స్ స్ట్రాటజీస్ టు అచీవ్ కంపెనీ టార్గెట్స్. సో మనకి ఏం జాబ్ చేసినా సరే మ్యాక్సిమం ఖచ్చితంగా మనకి అయితే టార్గెట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో అలాగే మనకి సాఫ్ట్7 కంపెనీ వాళ్ళు కూడా మనకి టార్గెట్స్ ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. సో కంపెనీ టార్గెట్స్ ఖచ్చితంగా మీరు అచీవ్ అవ్వాలి. సో మీ అచీవ్ అయితే మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో చాలా మంచి అప్డేట్ అయితే. కస్టమర్ రిలేషన్షిప్, ఇప్పుడు మీరు క్లయింట్స్తో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో కొంచెం డీసెంట్గా మాట్లాడాలి ఫ్రెండ్స్. అంటే ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు మీరు కస్టమర్తో వాళ్ళని కొంచెం ఒక ఇంటరాక్ట్ అయ్యేలాగా వాళ్ళతో మీరు కొంచెం నార్మల్గా మాట్లాడాలి, ఎటు ర్యాష్గా మాట్లాడకూడదు అని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు కస్టమర్తో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే మీకు వర్క్ అనేది అంత ఫాస్ట్గా అవుతుంది, మీ టార్గెట్స్ అనేది కంప్లీట్ అవుతాయి గైస్. ఇక్కడ మనకి ఒక డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ ఇక్కడ మనకి కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్. సో ఇది మనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా. టార్గెట్స్ అంటే మెయిన్గా మనకి ఎందులో నుంచి ప్లాట్ఫామ్స్ అవుతాయి అంటే గైస్, ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ రూపంలో మనకి సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో సో అలాంటి దాంట్లో మనకి వర్క్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో మీకంటూ ఒక ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళైతే. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీకు ట్రైనింగ్ ఇచ్చాక మీరు డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారు. న్యూ ఆపర్చునిటీ, సో మీకంటూ కొత్త కొంచెం మీకు న్యూ ఐడియాస్ ఉంటాయి కదా. సో ఆ ఐడియాస్ అనేవి మీరు కంపెనీ వాళ్ళకి రిప్రజెంట్ చేస్తే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీకంటూ వర్క్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇక్కడ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ విషయం దగ్గర వస్తాం. మనకి కోర్ స్కిల్స్ అంటే మీకు ఖచ్చితంగా ఈ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ సేల్స్ స్కిల్స్ అండ్ ప్రొవైడ్ ఎబిలిటీ టు మీట్ ఎగ్జిట్ టార్గెట్స్. సో మీకు టార్గెట్స్ ఖచ్చితంగా ఉంటాయి, అది కూడా మీకు సేల్స్లో ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు సేల్స్ అంటే మీరు బయటకు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేయాలంటే అలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కంప్లీట్లీ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లోనే వర్క్ చేయాలి మీరైతే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు ఒక కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళతో ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి ఫ్రెండ్స్. ఎటువంటి తెలుగు, హిందీ లాంగ్వేజ్లో మాట్లాడకూడదని చెప్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా మీకైతే కమ్యూనికేషన్ చాలా మీకు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడ్ జనరేషన్. సో ఇప్పుడు మీ క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో కొంచెం మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా వాళ్ళ మైండ్ సెట్ నుంచి మీరు డైవర్ట్ చేసి మీరు ఎలా మాట్లాడతారో వాళ్ళు కన్విన్స్ అయ్యేలా మీరైతే మాట్లాడాలని చెప్తున్నారు గైస్. ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ ఎబిలిటీస్. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే గైస్, ఇప్పుడు మనకి ఒక కస్టమర్ మనకి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఖచ్చితంగా. సో అవన్నీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసే కాన్ఫిడెంట్గా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా మీకైతే ఉంటుంది. ఎబిలిటీస్ అనేవి ఇక్కడ మనకి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్ పార్ట్ ఆఫ్ టీమ్. సో మీకంటూ మీరు సింగిల్గా వర్క్ అయితే ఉంటుంది, మీకంటూ ఒక టీమ్ మీద ఉంటుంది మీకు. సో మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు టీమ్ లీడర్ అయితే అడగచ్చు మీరు. సో మీరు టీమ్గా వర్క్ అయితే చేస్తారు. అండ్ మనకి స్ట్రాంగ్ ఇక్కడ నెక్స్ట్ మనకైతే టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో మీకంటూ ఒక క్లయింట్తో మాట్లాడినప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఆ క్లయింట్ నుంచి మనకి ఎంత టార్గెట్స్ అనేవి వచ్చినాయి. సో ప్రతిదీ మీకు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది మీకంటూ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఎలిజిబిలిటీ అంటే మెయిన్గా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా. ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ అవర్స్లో ఉంటాయి. నెక్స్ట్ హైబ్రిడ్ వర్కింగ్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్. డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంబీఏ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కంప్లీట్లీ ఫ్రీగానే అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి శాలరీ పరంగా మీరు చూసుకున్నట్టు మనకి 3.5 to 4.2 LPA అని చెప్తున్నారు వాళ్ళైతే. కానీ మీరు ఫుల్ టైమ్గా చేయాలి ఫ్రెండ్స్. అది కూడా మీకు అయితే ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు చాలా హ్యాపీగా. సో మీకు టోటల్గా మీకైతే 5 days ఉంటుంది ఫ్రెండ్స్. 2 days మీకు వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్ వాళ్ళైతే మన కంపెనీ వాళ్ళైతే మీకు ఒక టైమింగ్ ఇస్తారు, మీకు షిఫ్ట్స్ పరంగా వర్క్ అయితే చేయాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మీ జాబ్ అప్డేట్ అయితే. ఇక్కడ మీరు సింపుల్గా క్విక్ అప్లై మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా మీకైతే మీ స్కిల్స్కి మీ రెజ్యూమ్కి మ్యాచ్ అయినట్టు ఖచ్చితంగా మీకైతే వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ అవుతారు ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా. గైస్ ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. ఈ ఫోటోషాప్ కోర్సులో మీకు స్టార్టింగ్ బేసిక్ నుంచి మీకు ప్రో వరకు అయితే నేర్పిస్తాను ఫ్రెండ్స్. అంటే అసలు ఫోటోషాప్ నేర్చుకుంటే మనకు మెయిన్గా యూజ్ అంటే ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు థంబ్నెయిల్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఫోటోస్ కానీ, పోస్టర్స్ కానీ, సో ఇలాంటి ఏమైనా సరే మీరే ఒక ఓన్ క్రియేట్ చేసేలాగా నేనైతే నేర్పిస్తాను మీకు. మీకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, నేనైతే మీకు నేర్పిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు నేర్చుకుని పర్ డే మీరు ఈజీగా 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా 1000 రూపీస్ మీరు ఎలా ఎర్న్ చేస్తారని ఖచ్చితంగా మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. అసలు మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారో, మీ క్లయింట్స్తో ఏం మాట్లాడాలి అది కూడా మన కోర్సులో చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోటోషాప్ కోర్స్ అయితే స్క్రీన్ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే వెంటనే మెసేజ్ చేయండి. నేనైతే మీకు రెస్పాండ్ అయితే అవుతాను. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరైనా సరే వాకిన్ ఇంట్రెస్ట్ కానీ, వర్చువల్ ఇంట్రెస్ట్ కానీ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను జాబ్ అప్డేట్స్ది. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు మీరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.